ఈరోజు మనం స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్, తగ్గేదేలే స్టార్, ఇన్ని స్టార్లున్న ఒక స్టార్ గురించి మాట్లాడదాం. ఇప్పటికే అర్థమై ఉండిద్ది ఆ స్టార్ ఎవరో. అల్లు అర్జున్. అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇప్పుడు ఒక మూవీ మీద అంటే ఒక మూవీ తీస్తున్నాడు. మీరందరికీ చాలా బాగా తెలిసి ఉంటుంది. అట్లీ మూవీ. ఈ మూవీ మీద అయితే అల్లు అర్జున్ కి ఒక అంటే తన ప్రాణం ఆ మూవీ మీద పెట్టుకున్నాడు. ఎందుకు అట్లా చెప్తున్నానంటే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా పిచ్చి ఎప్పటి నుంచో పట్టుంది. కాబట్టి ఆ పాన్ ఇండియాని అంటే పుష్పతో వచ్చిందని మీరు అనుకోవచ్చు. కానీ అల్లు అర్జున్ అనుకోడు. ఎందుకంటే పుష్పతో వచ్చింది కాస్త వరకు ఈ అట్లీ మూవీతో దాన్ని మించి కొట్టాలని అయితే చూస్తున్నాడు. అది కొట్టగలడో లేదో తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మాత్రం అది ఆ మూవీ షూటింగ్ అయితే అంటే ఆ మూవీలో అల్లు అర్జున్ షూటింగ్ అయితే అంటే వచ్చే సంవత్సరం మే నాటికి అయితే తన పోర్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే అంటే నిన్న ఇప్పుడు ఇచ్చారు అప్డేట్ అయితే. దీని మీద అయితే చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే అంటే ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత స్టెప్ ఏందనేది ఆలోచిస్తున్నారు. తర్వాత స్టెప్ పక్కన పెడితే అసలు ఈ అల్లు అల్లు అర్జున్ కి పాన్ ఇండియాల మీద ఎందుకు పడిందంటే అల్లు అర్జున్ చాలా మూవీస్ తీశాడు. కానీ అన్నిటికీ పేరు అంతగా రాకపోయినా గానీ అంటే ఏదో ఒక వర్షన్ అంటే అల్లు అర్జున్ అంటే ఈ వర్షన్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఏంది డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తాడు. డిఫరెంట్ గా అయితే ఉంటాడు. మా ప్రాణం, మా దేవుడు. అల్లు అర్జున్ నాకు ఒకటి నచ్చదు ఏంటంటే ఇప్పుడు ఎవడైనా గానీ అల్లు అర్జున్ ని టాటూలు చేసుకుంటే పిచ్చోడు అయిపోతే దానికి నేను న్యాయం చేస్తాను అంటాడు. న్యాయం చేసేది ఏంది అసలు నాకు అర్థం కాదు. వాడు ఉండి మరి ఈ టాటూలు వేసుకునేది ఏంటి? సరే అది పక్కన పెట్టండి. ఇంకా వాళ్ళు పాన్ ఇండియా మూవీలు పిచ్చి ఎప్పటి నుంచి పడిందంటే ఆర్య మీద కొంచెం ఆర్య పెద్ద హిట్ అయింది. కానీ ఆర్య 2 అంతగా హిట్ అవ్వలేకపోయింది. దాంతో మంచిగా హిట్ కొడదాం అనుకున్నాడు. ఇంకా బాహుబలి వీటన్నిటి చూసుకున్న తర్వాత అల్లు అర్జున్ తన మీద తానే డౌట్ వచ్చింది. అసలు నేను చేయగలనా పాన్ ఇండియా అనేది చేసి తర్వాత పుష్పాన్ని పట్టుకున్నాడు. పుష్ప మీద చాలా హైప్స్ ఉన్నాయి. అంటే ఒక పాట రిలీజ్ అయింది కదా! మేకని తిని ఆకు అదే మేక అది ఆకు మేకని తినేది. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అది హిట్ అయిన తర్వాత దాని టాక్ మీద పుష్ప అని ఒక బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. తర్వాత పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత కూడా ఏం పీకలేడు, ఏం లేగవదు అనేది అన్నారు. కానీ పుష్ప 2 డైలాగ్స్ ముందల అంటే సిల్లీ కామెడీగా వ్యవహారంగా ఉండేవి. కానీ అది పోగా అందరికి అలవాటైపోయి అదే బెస్ట్ డైలాగ్స్ లాగా మిగిలిపోయినాయి. అంటే అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడు తర్వాత అంటే ఇంతకు ముందు అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఇంతకు ముందు చిన్నప్పుడు ఫ్రెండ్ ఏమనేవాళ్ళు రారా పోరా అనేవాళ్ళు. కాస్ట్ అయిన తర్వాత మచ్చా అనేవాళ్ళు. కాసేపు తర్వాత మామ. ఇప్పుడేమైంది ఇంకా మోడల్. అదే ఇంకా డాష్ 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 ఇంకా బుద్ధి మాట మాట్లాడుతా ఉన్నారు. ఇంకా అది అంటే అంటే ఆ మోడల్ ఉన్న యూత్ ని అల్లు అర్జున్ తన వైపు తిప్పుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు 100లో ఒకరిద్దరు బాగుంటే అందరు చెత్తన డాష్ గలే ఉంటారు. కాబట్టి వాళ్ళని కనుక తిప్పుకున్నాడంటే అంటే వేరే హైప్ అయితే క్రియేట్ అవుతాడు. వాళ్ళంతా అంటే మింగిపోతారు అనుకోండి. ఇంకా ఈయనైతే పైకి వస్తాడు అనుకోండి. ఇదంతా అల్లు అర్జున్ అయితే ఒక పక్క ప్లానింగ్ అయితే చేస్తున్నాడు. ఇంకా 'పుష్ప 3' ఉంది. తర్వాత ఈ 'అట్లీ' మూవీ. ఈ 'అట్లీ' మూవీ ఒక మంచి టాపిక్ మీద వస్తే బాగుండిద్దని అయితే అనిపిస్తుంది. కానీ ఎలాంటి టాపిక్ మీద వస్తాడో తెలీదు. మీరొకటి గమనించండి 'అట్లీ' మూవీ మీద అసలు ఇంతవరకు కూడా అంటే 'అట్లీ' మూవీ షూటింగ్ జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనేది ఇంతవరకు కూడా అంటే అంతగా అయితే బయట టాక్ లేదు. ఈడన్నిటి మూవీస్ మీద వచ్చిన సైలెంట్‌గా అంటే అదేదంటారు చూడండి తడిగుడ్డ పెట్టి కోసేస్తారని. దానికంటే మెత్తంగా కోసాడు. అసలు దాని గురించి కూడా మర్చిపోయాను నేను. అసలు ఆ మూవీ షూటింగ్ కూడా తన పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాడు. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఉన్నాడయ్యా అల్లు అర్జున్ మాత్రం. చాలా మంది తొక్కేసేవారం కూడా ఉంది. కానీ చూద్దాం ఈ తర్వాత ప్రాజెక్ట్. నాకైతే మాత్రం తర్వాత ప్రాజెక్ట్ మంచి డిఫరెంట్ టాపిక్ అయితే తీసుకున్నాడు అనిపిస్తుంది. డిఫరెంట్ అండ్ ఇంకా పాన్ ఇండియా లెవెల్‌లో ఇంకా ఏందంటే ఒక దేవుడి మీద కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మరి చూద్దాం ఎలాంటి టాపిక్ తీసుకుంటాడో. మీకేమన్నా అంటే అల్లు అర్జున్ ఎలాంటి టాపిక్ తీసుకుంటాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్ నాకేది బాగా అనిపిస్తే ఖచ్చితంగా దాని మీద అయితే ఒక వీడియో తీస్తాను. ఇంకోటేందంటే నేను మొన్న ఒక విషయం చెప్పాను. ఏ విషయం అంటే 'మూర్తి' అనే ఆయన అన్నిట్లో కూడా బ్యాడ్ కామెంట్ అంటే బ్యాడ్‌గా చెత్తగా చెప్తాడు. ఆలోచించుకొని చెప్తున్నాడు. కానీ ఆయనకి 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది ఉన్నప్పుడు ఆయన అట్లా పెడుతున్నాడు. కనీసం నమ్మితే వాళ్ళెంత కష్టపడి మూవీ తీసినారో అర్థం ఉండదు. నాకున్న 335 మంది సబ్‌స్క్రైబర్స్‌కి నేనెంత ఆలోచించుకొని పెడుతున్నాను. సరే మీరు ఒకవేళ అతను కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా చూడకుండా ఎళ్ళిపోండి. నేను కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ కూడా కొట్టండి.